టెక్నికల్గా చూస్తే హైలీ ఇంపాసిబుల్. ఎట్లా చేస్తాడు అసలు? ఇప్పుడు కర్రు నోడిదే బర్రే, నోరు నోడిదే రాజ్యం అన్నట్టు వచ్చింది. ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టుంది. మరి బడే బాయ్ సపోర్ట్ ఉండి రిజర్వ్ బ్యాంకు ఇంకా కొత్త అప్పులు ఇచ్చి ఇక్కడ కొంచెం లిబరల్గా ఉంటే సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ బడే బాయ్ చోటే బాయ్ మధ్య రిలేషన్ చెడిందనుకో నెల నెల జీతాలు ఇవ్వడానికి కూడా చిప్ప పట్టుకొని పోవాల్సిందే. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది కదా, ఎఫ్ఆర్బిఎం +-2% మించి దాటితే ఆ పరిధి ఆల్రెడీ దాటిపోయింది. ఇప్పుడు కొత్త అప్పులు కూడా పుట్టవు, రాబోయే అప్పులు కూడా తీర్చేసుకున్నారు. ఇంకా భూములు అమ్మడం తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా తెలంగాణ భూములు అమ్ముతుందనే మనం ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. అంటే ఇక్కడ అప్పు చేసి పప్పుకూడు లాగా ఇప్పుడు హామీలు ఇచ్చే ముందు సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు, మరి ఈ ఇయర్ క్యాలెండర్ లేదు. రుణమాఫీ 2 లక్షల కోట్లు అంటే దాదాపు 30,000 కోట్ల నుంచి 45,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ ఆల్రెడీ కేసీఆర్ చేసిన అప్పులే 30,000 కోట్లు మిత్తి కట్టినాం అంటున్నారు. నెల నెల ఏ నెల జీతం ఆ నెల ఆర్బీఐ దగ్గర చిప్ప పట్టుకొని పోవాలి. ఇప్పటికీ 6 నెలల్లో చాలా అప్పులు చేసిరు, దగ్గర 50,000 కోట్లు దాటిపోయింది. మరి ఎట్లా నడుపుతారు అనేది ప్రజలకు వివరించాలి. ఇప్పుడు నీకు స్టేట్ రెవెన్యూ ఎంత వస్తుంది, మొత్తం ఈ 3 లక్షల కోట్లు అనేది ఉట్టిదే. యాక్చువల్గా వచ్చేది 1,40,000 కోట్లు జీతాలకు పోయేది, ఈ సంక్షేమ పథకాలకు పోతే మరి అదనంగా 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి కత్తి మీద సవాలే. ఇంకోటి ఏమైందంటే ఈయన తెలుసో తెలియక ఒక పొరపాటు చేసిండు. ఒకవైపు ఏమో ఇప్పుడే కదా నేను 6 నెలలు అయింది ఇంకా సంసారమే సరిదిద్దుకోలేదు అంటాడు, ఖాళీ కుండలు ఉన్నాయి ఇక్కడ లంక బిందెలు అన్నీ ఎత్తుకపోయారు అంటాడు. మరోవైపు మరి ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఈ 100 రోజుల పాలనే నాకు రెఫరెండం అంటాడు. రెఫరెండం అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది, రేవంత్ రెడ్డిగా చేయాల్సింది ఏమీ లేదు అంటే 5 సంవత్సరాల తర్వాత అప్పటికి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అనాల్సిన మాట ఈ 5 నెలలకే రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమా కాదా ఒకే అంశం మీద ఉంటుంది. రెఫరెండం అంటే మల్టిపుల్ అంశాల మీద ఉండదు. ఇప్పుడు మన లండన్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలా, విలీనం కావాలా, అక్కడ కూడా లండన్ ప్రధాని కెమెరాన్ అనేట ఆయన ఇట్లనే రెఫరెండం అన్నాడు. అక్కడ రెఫరెండం ప్రజలకి అనుకూలంగా వచ్చింది, ఆయన అన్నదానికి వ్యతిరేకంగా వస్తే జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది, పోస్ట్ రిజైన్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 14 సీట్లు రాకపోతే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పాలన ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు, ఎవరు అడగలే. ఇప్పుడు వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా 5 నెలల కాలం అనేది చాలా తక్కువ సమయం. 5 నెలల్లో సంసారం సరిదిద్దుకోవడానికే సరిపోదు. అట్లాంటిది ఈయన అగ్రెసివ్ గా పోయి ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన రాగానే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఊర్లలో కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, వర్షాలు లేవు. ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు కురవాలి, ఆ పైన వర్షాలు కురవకపోవడం వల్ల ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత భూగర్భ జలాలు 35% అడుగంటిపోయినాయి. ఇలా ఊర్లలో కూడా ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. సిటీలో నేను గత 10 ఏళ్ళలో ఎక్కడ ట్యాంకర్లు చూడండి, ఇలా మా అపార్ట్మెంట్ లో ట్యాంకర్లు కావాలి. మొన్న ఇంటర్వ్యూ ఇస్తుంటే 3 సార్లు కరెంటు పోయింది. కరెంటు పోయిన ప్రతిసారి కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఆయన అప్పు చేసిండా, ఎలక్ట్రిసిటీ సంస్థలు తాకా పెట్టిండా, ఇప్పుడు మళ్ళంటి వాళ్ళకి తెలుస్తుంది. కానీ కామన్ మ్యాన్ కి ఊర్లో ఉన్న ఎల్ఐకి మల్లయ్యకి పుల్లయ్యకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉంటుండే అనేటోళ్ళు. ఇవాళ కరెంటు పోతున్న మాట వాస్తవము, నీళ్ళ కష్టాలు ఉన్న మాట వాస్తవము, భూగర్భ జలాలు అడుగంటిన మాట వాస్తవము. మరి కాలం కలిసి రాకపోతే ఎట్లుంటది? రేవంత్ అన్న నీకు ముళ్ళ కిరీటము ముళ్ళ కుర్చీ అది. నువ్వు అందరి సలహా గుంపు మేస్త్రి అంటే ఏం చేస్తాడు? కార్పెంటర్ని పిలిచి కార్పెంటర్ పని అప్పచెప్తాడు, సెంటరింగ్ పని పిలిచి సెంటరింగ్ పని అప్పచెప్తాడు, ఫ్లోరింగ్ పని ఫ్లోరింగ్ వాడికి అప్పచెప్తాడు, టైల్స్ వేసేటోడు పని చెప్తాడు, ఇటుకలు కట్టేటోడికి తాపీ మేస్త్రి. ఇవన్నీ చేసి నిజంగా ఆయన ఒక రకంగా ఈగో ప్రాబ్లం లేకుండా గుంపు మేస్త్రి అన్నాడు సీఎం సీటుని. మరి గుంపు మేస్త్రి చేయాల్సిన పని వీళ్ళందరినీ కలవాలి కదా. నువ్వు ఎంతమంది ఉద్యమకారులతో మీటింగ్ పెట్టినావు, ఎంతమంది అమరవీరుల కుటుంబాలు కలిసినావు, ఎంతమంది ఆర్థికవేత్తలతో మీటింగ్ పెట్టినావు, ఎంతమంది బీసీ నాయకులతో మీటింగ్ పెట్టినావు. ఇది ఏం లేకుండా ఎవరైనా సలహా ఇవ్వడానికి పోతే కూడా నాకు సలహాలు ఇవ్వద్దు అనే పరిస్థితి వచ్చేసింది అక్కడ. కొంతమంది ఎమ్మెల్యేలు నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మేము ఏమైనా చెప్దామని పోతే నాకు అన్ని తెలుసు అనేటట్టున్నాడు. ఆయన ప్రధాన సలహాదారుడే చెప్తున్నాడు మీరు ఆయనకి సలహాలు ఇవ్వద్దు, ఆయనకి అన్ని తెలుసు అని చెప్తున్నాడు. అంటే సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది. మనిషికి ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కేసీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా. కానీ నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆలోచన లోపం ఉంటుంది. సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆచరణలో కూడా లోపం ఉంటుంది, అల్టిమేట్గా అభివృద్ధిలో లోపం ఉంటుంది. అవగాహన పెంచుకోవడానికి అజ్ఞానాన్ని పక్కకు పెట్టి అహంకారాన్ని తొక్కేసి అందరితో కలవాలి. ఒక్కరోజు జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టిర్రు, గంట సేపు ముఖ్యమంత్రి ఉన్నాడు. దాని మీద ఎన్నిసార్లకు కూడా అసలు నువ్వు ప్రజల్లోకి రావు, నువ్వు ప్రజలను కలవు, నువ్వు నీకు అహంకారం ఏంటన్న వ్యక్తులు
ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ రాగానే అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాకముందే అది పలగొట్టిండు. మేమేమనుకున్నాం, మా రేవంత్ అన్న మా లంబాడీలను కలుస్తాడు, మా బంజారాలను కలుస్తాడు, మా బుడగ జంగాలను కలుస్తాడు, మా బుడబొక్కలను కలుస్తాడు, రాజశేఖర రెడ్డికి మించి పాలన చేస్తాడు. కానీ ప్రతిరోజు కాకపోయినా వారంలో 2 రోజులనే కలవచ్చు. అది ఫోటో స్టంట్ అయిపోయింది. దానివల్ల నీకు ఎంత పేరు వచ్చిందో అంత బదనామైన. ఇలా దాదాపు 2 కోట్ల అప్లికేషన్లు వచ్చినాయట. 2 కోట్ల అప్లికేషన్లు. మరి చూసేటోడు ఎవడు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే దానిలో భూదందాల డేటా తీసుకొని చాలా మంది తెర వెనుక దందా చేస్తున్నారు అంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల మీద భూ కబ్జా ఆరోపణలు వస్తే ఆ కబ్జా ఆరోపణలు పిలిచి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకుంటే మంత్రులు పట్టించుకునేటోళ్ళు. కొన్ని రోజులు సీతక్క పోయింది, తర్వాత మంత్రులు పోయారు, అయిపోయింది. ఇప్పుడు మరి 6 నెలల కాలంలో ప్రజాభవన్ ఎన్ని రోజులు నడిచింది? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు? ఎన్నిసార్లు మంత్రులు? ఇప్పుడు ప్రజలకు మించిన మీకు ప్రయారిటీ ఏంది? ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలని కలవకుండా దూరంగా ఉంటే మీరు ప్రజలకు దూరం అయిపోతారు అన్న. ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎందుకు వ్యతిరేకత స్టార్ట్ అయింది? మీరు చెప్పేటప్పుడు ఏమో అద్భుతంగా చెప్పారు, చేసే దగ్గర కనీసం ఇలా మంత్రులు రోజుకో మంత్రి పోవచ్చు కదా. మంత్రులు పోతే సెక్రటరియట్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇవాళ అసలు ప్రజాభవన్ అనేది ఒక ఖాళీ నిర్మానుష్యం అయిపోయింది. కేసీఆర్ ఏమో అప్పుడు కంచెలేసుకొని అప్పుడు పోనీయలే, మీరేమో గేట్లు ఓపెన్ చేసారు. మరి మీరు అక్కడ ఎందుకు ఉండట్లే? ముఖ్యమంత్రి అఫీషియల్ కార్యాలయం మీరు అక్కడ ఉండాలి కదా. మీరు అక్కడ ఉండకుండా గడీలు పలగొట్టిర్రు. గడీలు పలగొడితే ఎంత ఉంటే ఎంత? ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు అక్కడ ఉండి గడీలు పలగొట్టి ఓపెన్గా ఉంటే మీకు పేరు. మీరు ఆర్భాటంగా కంచెలు తొలగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాల్సిన అఫీషియల్ నివాసంలో మీరు ఉండట్లేదు. మిమ్మల్ని కలవడం అంత ఈజీ కావట్లే. ఇప్పుడు మీ ప్రైవేట్, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ అధికార నివాసంలో ఉంటే ప్రజలందరూ కలుస్తారు. మీరు ప్రైవేట్ నివాసంలో ఎందుకు ఉండాలన్నా? ఇప్పుడు అక్కడ మంచి బంగ్లాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దానికి మీరు చెప్పిన దానికి ఆలోచనకి ఆచరణకి శాంటిటీ పోయింది. ముఖ్యమంత్రి ఉండనప్పుడు అక్కడ గడీలు ఉంటే ఏంది, లేకపోతే పలగొడితే ఏంది? ఆడెవడు తిరగట్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి సెంట్రిక్ గానే నడుస్తుంది. ఆ రోజు కేసీఆర్ సెంట్రిక్ గా నడిచింది, అలా రేవంత్ రెడ్డి నడిచింది. మిగతా మంత్రులతో డమ్మీలు అయిపోయారు, ఎవడేం మాట్లాడే పరిస్థితి లేదు. పాపం ఉప ముఖ్యమంత్రులకే దిక్కు లేదు కదా. అంటే దీన్ని బట్టి ఏమంటున్నా అంటే, నీ అవగాహనలో లోపం ఉంటే సరిదిద్దుకో. నువ్వు చిన్న వయసు, నీకు ఒక తమ్ముళ్ళలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నవి రేవంత్ అన్నది, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నువ్వు ఇట్లనే ఎందుకు మనిషికి ఇట్లా అహంకారం వస్తుందంటే, అజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. కాబట్టి నువ్వు అంధకారంలోకి పోవద్దు, ప్రజాపాలన చేయాలి, సామాజిక తెలంగాణ తీసుకురావాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు, ఓసీల రిజర్వేషన్లు అన్నీ కూడా బయటకు రావాల్సిందే. దాని ప్రకారం పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిందే. సామాజిక తెలంగాణకి జై అంటే మేము మీకు సై అంటాం. సామాజిక తెలంగాణ అనేది 2వ దశ పోరాటం. ఇది దీర్ఘకాలిక పోరాటం. ఇది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో కాదు, మా వర్గాల ప్రజల కోసం, మా వర్గాల వాటా వచ్చే వరకు నిరంతరం పోరాటం ఉంటుంది. ఇది మరో విప్లవానికి దారి తీయకుండా చూసుకోవాలన్నా. నువ్వు డెమోక్రటిక్ ఉన్నావు, ఎంతో కొంత స్పేస్ ఇస్తున్నావు కాబట్టి మంచిగా పరిపాలన చేయాలి. మాకేం ఎమ్మెల్యేలు కావాలని లేదు, ఎంపీలు కావాలని లేదు, మంత్రులు కావాలని లేదు. ఇలా తెలంగాణ సమాజం మాకు ఇచ్చిన గౌరవం మీ అందరికన్నా పెద్ద గౌరవం. ఆ గౌరవం బాధ్యతతో మేము చెప్తున్నాం. మీరు మంచిగా ఉండాలి, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ సోయితో మీరు కనుక పాలన చేస్తే పాలాభిషేకాలు చేస్తాం. మీరు తెలంగాణ సోయిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్మితని అవహేళన చేసే విధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో డమ్మీలు అయితే తాట తీస్తాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల 1200 మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన ప్రభుత్వం. ఇది మీది కాదు ప్రభుత్వం, మా ప్రభుత్వం. మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం. మేము 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 25 ఏళ్ళు మాలాంటి వాళ్ళు విద్యార్థులు కష్టపడితే లక్షల మంది నిరుద్యోగులతో వచ్చిన మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన చేయండి, సామాజిక తెలంగాణ కోసం పనిచేయండి. లేకపోతే వాడుపోయి వీడొచ్చే, వీడిపోయి వాడొచ్చే, కేసీ రావు, కేటీ రావు, కేకే రావు, రావుల పాలనలో ప్రజలకు ఏమి రావు అని చెప్పారు. ఇప్పుడు అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డిలు, అచ్చిరెడ్డి అంటున్నారు. అంటే ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాలే నడవాలా? ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ? అంటే పిడికెడు మంది పెత్తందారుల చేతిలో తెలంగాణ బందీ కావడం కోసమా? ఆ రోజు 52 నుంచి ఈ రోజు వరకు మా తాతలు, మా తండ్రులు, మా అన్నలు ఎంతో మంది రక్త తర్పణం చేసింది ప్రజాస్వామ్య తెలంగాణ కోసం. కాబట్టి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం.